కళ్యాణ్ లేడు. మీరు విసిరిపోలేకపోతే కళ్యాణ్ లేడు. మీరు నన్ను కోరుకోకపోతే ఈరోజు కళ్యాణ్ లేడు. కళ్యాణ్తో పాటు ఈ కప్పు కూడా లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఎవ్రీథింగ్. అండ్ ముందుగా మై ఫ్యామిలీ, నా స్ట్రెంత్, చిన్నప్పటి నుంచి నన్ను కష్టపడి పెంచి నన్ను పెద్ద చేసి, డాడీ అమ్మా, వీరు లేకపోతే నేను లేను. పుట్టినప్పటి నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఎదురెక్కించినా సరే, మా పెద్ద కొడుకు బాగుండాలి, మేము ఎలా ఉన్నా పర్లేదు, వీడు బాగుంటే మాకు అదే చాలు అని చెప్పి వీళ్ళిద్దరూ నన్ను కష్టపడి వీళ్ళ స్థాయికి మించి పెద్ద పెద్ద స్కూల్స్ లో కాలేజెస్ లో చదివించి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించి విత్ ఇన్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం కే నాకు సర్వీస్ చేసే అవకాశం నన్ను చేసి నాకు సంస్కారం నేర్పించిన వీళ్ళిద్దరికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అమ్మ నాన్నలు లేకపోతే కళ్యాణ్ లేడు, ఆ విషయం అందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేశారంటే, ఇక్కడ గమ్మత్ ఏంటంటే మా డాడీ ఉన్నారు కదా, ఇతనికి సినిమాలంటే ఇష్టం. సినిమాలంటే ఇష్టం ఇతనికి. కాకపోతే నేను ఎక్కడ ఎంకరేజ్ చేస్తే ఎక్కడ మా డాడీ ఎంకరేజ్ చేస్తానని చెప్పి వెళ్ళిపోతారేమో అని చెప్పి నాకు సినిమాలు ఇష్టం అని చెప్తుంటారు. బట్ ఇతనికి సినిమాలంటే చాలా ఇష్టం. ఒక్క మాట అడిగాను, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పాను. ఆ ఛాన్స్ నిరూపించుకోవడం లేదు. ఇప్పుడు వాళ్ళే చెప్పాలి నాకు ఒక్కసారి. అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఎలా అయితే యూనివర్సిటీకి వెళ్తామని ఛానల్ అన్నాడు. నాన్న మా స్తోమత అది కాదు, నా పరిస్థితి అని చెప్పాను. అని అర్థం చేసుకొని మాట వాడు అంటున్నాడు, నాకు సపోర్ట్ చేసినందుకు నేను సపోర్ట్ చేసి వాడికి చదువు మాట ఇంట్రెస్ట్ పెట్టమని చెప్పాము. అలాగే చదువుకు వచ్చాడు. కాకపోతే మీకు అందరికి తెలియదు ఏమంటే, ఈ రోజు నేను ఇలా నిలబడ్డానంటే అది కారణం మా చిన్నాన్న, మా పిన్ని, మా శ్రీనాన్న. ఎందుకంటే నేను చెడిపోయి చాలా ఒకప్పుడు హోదాలో ఉండేవాడిని. అందరికి ఇప్పుడు వచ్చారు చాలా మంది. బయటవారు అంటే పోటీ రమతాడు అంతా ఆ ఏరియాలో 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు బతికాను. కాకపోతే ఏం జరిగిందో నాకు తెలియాలా, భగవంతుడు తెలియాలా. చాలా అరవింద్ రెడ్డి తన్నాటికి మిల్క్ సప్లై చేసేవాడిని. అంత పొజిషన్ లో ఉండండి. టోటల్ జీరోకి వచ్చేసాను. అయిపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడు నువ్వు ఇంకా వెళ్తారా, మళ్ళీ నీ ఇంటికి వెళ్తారని మా అమ్మగారికి పంపించాడు. మా అమ్మగారికి వచ్చిన తర్వాత ఆ స్థితిలో మా శ్రీనన్నయ్య, మా చిన్నాన్న, మా పిన్ని, మా అమ్మకి నాన్నకి ధైర్యం చెప్పి వాళ్ళు మీరు తుంటాడు మేము చూసుకుంటాం అని చెప్పేసి మాకు ధైర్యం చెప్పి మేము అలా వచ్చి వాళ్ళు క్షణాలు ఇబ్బంది పడినా వాళ్ళు కాస్త మేము ఉన్నాం అప్పటికప్పుడు నేను లేచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళని చేసుకుంటూ కొంత వచ్చింది. హెల్త్ మిస్ వచ్చేసరికి ఇంకా డిస్కౌంట్ అయిపోయింది. అప్పుడు మా అన్నయ్య ఉన్న నీకు ఎందుకు నేను చూస్తానని చెప్పేసి మా రామకి తీసుకురంటే మా అన్నయ్య ఆ దగ్గర 4 సంవత్సరాలు చదివించుకున్న తర్వాత మా అన్నయ్య ఒక ట్రస్ట్ ద్వారా సీట్ తెచ్చి ఆ ట్రస్ట్ లో 10 సంవత్సరాలకు చదువుతాం 10వ తరగతి. కానీ ఏ రోజు పక్కన పడుకోబెట్టి గోరుముద్ద పెట్టడం మాకు తెలియదు. ఏ రోజు తెలియదు. ఎందుకంటే వాడు ఏమైపోతాడో, వాడి ఇదేంటో మాకు అర్థం కాదు. మేము ఇంతకు నుంచి ప్రేమగా పెంచుకుంటే వాడు ఇంకా ఇదైపోతాడు భయంతో అది దూరంగా పెట్టావు, వాళ్ళ లైఫ్ పాడైపోతుంది దూరంగా పెట్టావు. వాడు చూస్తాడు, జాబ్కి వెళ్ళాడు, వచ్చింది నాగార్జున చూశాడు అన్నాడు. సరేనన్నా మీ ఇష్టం అంటే ఓకే అన్నాడు. సరే అన్నాడు. వచ్చాడు, తెగబెట్టుకొని వెళ్ళాడు. కరెక్ట్ అయ్యాడు. దీనంతటికి విజయం ఇది దేశం మొత్తం ప్రజలందరూ అభిమానం అందరూ చూసుకున్నారు. మీరందరూ సపోర్ట్ చేసి ఈ రోజు ఈ థామస్ కి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరికీ పేరు చెప్తాను, రుణపడి ఉంటాం ప్రజలందరికీ. ఆంటీ కూడా మాట్లాడాలి. ఆంటీ మీరు కూడా ఫ్యూ వర్డ్స్, ఒక 2 వర్డ్స్ ఒక నిమిషం. ద మోస్ట్ ఇన్నోసెంట్ మదర్ ఐ హావ్. ఎక్కువ మాట్లాడదు, కొడుతుంది అంతే. అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఎంత సపోర్ట్ చేసి మా అబ్బాయిని స్థాయి తీసుకుంటున్నారు అందరికీ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అందరికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఒక నిమిషం.
ద పిల్లర్, ద రూట్స్ నుంచి వచ్చిన వాళ్ళు మేమంతా. ద పిల్లర్ కింద రూట్ అనేది ఎవరు ఉంటారు కదా, మా తాతయ్య లేరు, మా చిన్న తాతయ్య అంటే ఆల్మోస్ట్ మా తాతయ్యతో సమానం. అతను అండ్ మా చిన్నానమ్మ, వీళ్ళిద్దరూ నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే చిన్నప్పటి నుంచి ఎంత ముద్దుగా పెంచేవారంటే అంత ముద్దుగా పెంచేవాళ్ళు. థ్యాంక్ యూ. అసలు ఎంత రుణపడడం వీళ్ళకి తెలియదు. అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు నాకు ఇప్పుడు వరకు తెలియదు, ఎందుకంటే ఇప్పుడు చెప్పలేదు కాబట్టి. ఒకసారి వీళ్ళు ఏమనుకుంటారు ఒకసారి వీళ్ళు ఉంటే వాళ్ళు అందరికీ నమస్కారం అండి. మా మనవడు ఎంతగా ఎదిగి అన్ని మన రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు, మొత్తం 5 జిల్లాలకి మంచి పేరు తెస్తాడనేసి ఇంతవరకు అనుకోలేదు. వీడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. టీవీ ముందు ఉండి డ్యాన్స్ చేసేవాడు. ఏట్రా డ్యాన్స్ ఏట్రా సరారా అనేవాడు మేము. అంత ఇప్పుడు సాధించాడు. మాకు ఎంతో సంతోషం ఉంది. మీ అందరూ అభిమానం